శుభోదయం. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన రక్షకుడైన యేసు క్రీస్తు వారి యొక్క పరిశుద్ధ నామములో మీ అందరికీ ఉదయకాల శుభాలు తెలియజేస్తున్నాను. 12th డిసెంబర్లో ఈ ఉదయకాల సమయం దేవుని యొక్క స్వరణటువంటి కృపను దేవుడు మనందరికీ దయచేయటాన్ని బట్టి మనం దేవునికి ఎంతగానో కృతజ్ఞతలు చెల్లించాల్సిన వారిగా ఉన్నాం. ఇది మన టీఎల్సిన దిన ఆహారంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. జకరియా గ్రంథం 8వ అధ్యాయం 15వ వచనాన్ని మనం చదువుకుందాం. ఈ కాలమున యెరూషలేమునకును యూదావారికిని మేలు చేయను ఉద్దేశించున్నాను కనుక భయపడకుడి. దేవుని బిడ్డలారా, ఇదొక ప్రవచనము. ఆనాటి యెరూషలేము యూదావారైనటువంటి వారికి దేవుడు ప్రవక్త అయినటువంటి జకరియా ద్వారా జ్ఞాపకం చేశారు. నేడు దేవుని బిడ్డలైనటువంటి విశ్వాసులైనటువంటి మనందరికీ ఈ అడ్వెంట్ సీజన్లో, ఈ సంవత్సర చివరి మాసంలో, ముగింపు మాసంలో దేవుడు ఈ ఉదయం శ్రేష్టమైనటువంటి ఈ యొక్క వాగ్దాన సందేశం ద్వారా దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నారు. ఈ భాగంలో 2 తలంపులు ఉన్నాయి. మొదటి తలంపు ఏంటంటే మేలు చేయను ఉద్దేశించున్నాను అంటున్నారు. మన పితరులకి ఎలాగ మేలు చేశారో మన ప్రభు, వారికి 40 సంవత్సరాల ప్రయాణంలో కానీ, పాలు తేలు ప్రవహించు దేశంలో కానీ, మరి ఇశ్రాయేలు జనాంగం అయినటువంటి వారికి దేవుడు యూదా జనాంగానికి ఏ విధంగా దేవుడు మేలు చేశాడో, మేలుకరంగా వారి జీవితాన్ని దేవుడు ఏ విధంగా వృద్ధిపరిచాడో దేవుడు ఈ ఉదయకాల సమయంలో మన జీవితంలో కూడా మేలు చేయాలని ఆయన ఉద్దేశించున్నాడు. ఆయన కోరుకుంటున్నాడు. ఆయన తలస్తూ ఉన్నాడు మన పట్ల. మేలు చేయాలి నా బిడ్డకు, వారి కుటుంబానికి, మన కుటుంబానికి, మన బిడ్డలకి, మన జీవితంలో ఇప్పటి వరకు నష్టాలు, కష్టాలు, ఇబ్బందులు, సమస్యలు ఏ మేలుకు నోచుకోలేకపోయామేమో, ఏ అభివృద్ధికి నోచుకోలేకపోయామో, ఏ ఆశీర్వాదానికి వారసురాలుగా కాలేకపోయామేమో. కానీ ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీతోనే స్పష్టంగా జ్ఞాపకం చేస్తున్నాడు. నీకు మేలు చేయరు ఉద్దేశించున్నాడు ఆయన. నీ జీవితంలో, నీ ప్రొఫెషన్లో నీకు ఏదైతే ఉందో ఆయన చేయటానికి, మేలు చేయటానికి ఆయన సంసిద్ధుడిగా సమీపంగా ప్రభు ఉన్నారు. అయితే మేలు పొందటానికి కూడా అర్హులంగా మన జీవితాలు ఉండాలి. దేవుని యొక్క మేలు పొందటానికి ఈనాడు మనం గమనించినట్లయితే మరి ఈ యొక్క మన రాష్ట్రంలో, మరి దేశంలోనూ ఎన్నో స్కీమ్స్ పెడుతున్నారు. ప్రతి స్కీముకు కూడా అర్హులు అనేటువంటిది ఒకటి ఉంటుంది. ఉద్యోగానికి ఎలాగా అర్హులు అనేది ఎలా ఉంటుందో, ఈనాడు ఇచ్చేటువంటి ఆ స్కీములకు కూడా ఎవరు అర్హులో వారికి మాత్రమే ఆ స్కీమ్ కానీ, ఆ జాబ్ కానీ, అదేదైనా వారు పొందుతారు. దేవుడైతే మేలు చేయాలనుకుంటున్నాడు. మేలు పొందటానికి మనం కూడా అర్హులుగా కాబడాలి అని చెప్పేసి, అర్హులుగా చేసుకోవాలి అని చెప్పేసి ప్రభువారు కోరుతూ ఉన్నాడు. ఆ విధమైనటువంటి అర్హత, ఆ విధమైనటువంటి స్థితిని మనకు కలిగి ఉంటే ఒక మేలు కాదు, 2 మేలు కాదు, ఎన్ని లెక్కలేనటువంటి మేలు చేయటానికి మన ప్రభు ఆయన సంసిద్ధుడు. లెక్కలేని, మనం అసలు లెక్క వేయటానికి కూడా మరి మన లెక్కలేనటువంటి అన్ని కార్యాలు, అన్ని మేళ్ళు దేవుడు మన జీవితంలో అనుగ్రహించినటువంటి శక్తిమంతుడు. మొదటి తలంపు. 2వ తలంపు భయపడొద్దు అంటున్నాడు. ఆయన మేలు చేయను ఉద్దేశించున్నాడు కాబట్టి భయపడొద్దు. ఆదికాండంలో భయంతో ప్రారంభమైంది ఏదెను వనంలో ఆదాము అవ్వలతో. నూతన నిబంధనలో కూడా మరి మలాకి చివరి పుస్తకం, పాత నిబంధనలో, నూతన నిబంధనల మొదటి పుస్తకం మత్తయి సువార్త. మలాకి గ్రంథానికి మత్తయి సువార్తకి మధ్య సైలెంట్ ఇయర్స్ అనేటువంటివి, నిశ్శబ్ద సంవత్సరాలు, 400 సంవత్సరాల నిశ్శబ్దం. 400 సంవత్సరాల నిశ్శబ్దం తర్వాత మానవాళికి చెప్పబడినటువంటి గాబ్రియల్ ద్వారా చెప్పబడిన సందేశం మాట ఏంటంటే భయపడొద్దు. మరియకు జ్ఞాపకం చేసిన, గొల్లల కాపర్లకు జ్ఞాపకం చేసిన, నేడు మనకు కూడా జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట ఏంటంటే భయపడొద్దు. ఈనాడు మనుషులను చూసి భయపడుతున్నావేమో, పరిస్థితులను చూసి భయపడుతున్నావేమో, ఎదుర్కొన్నటువంటి స్థితులను బట్టి భయపడుతున్నావేమో. ప్రభు జ్ఞాపకం చేస్తున్న మాట ఏంటంటే భయపడొద్దు అంటున్నాడు. ప్రభు ఉన్నాడు, ప్రభు మన పక్షాన ఉన్నాడు. అది ఎలాంటివైనా, ఎలాంటి పరిస్థితి అయినా, ఎలాంటి దారైనా, అది ఏ విధంగా ఉన్నా కానీ
నువ్వు భయపడొద్దు. ప్రభు నీతో ఉన్నాడు, నీ కుటుంబంతో ఉన్నాడు, నీ బిడ్డలతో ఉన్నాడు, నీ పక్షాన ఉన్నాడు. నీ పక్షాన కార్యాలు చేసేటువంటి ఆయన బలం కలిగినటువంటి మహోన్నతుడు, శక్తి కలిగినటువంటి మహోన్నతుడు, సర్వంతర్యామి ఆయన. ఆయన సమస్తం చేయగలిగినటువంటి శక్తిమంతుడుగా ఉన్నారు. కాబట్టే నీవు వారేం చేస్తారో, వీరేం చేస్తారో, ఎప్పుడేం జరిగిద్దో, ఎలా జరిగిద్దో, ఏమవుతుందో అనేటువంటి అపోహలతో, అనుమానాలతో భయపడేటువంటి పరిస్థితిలో ఉంటే దేవుడు నీకే జ్ఞాపకం చేస్తున్నమాట. భయపడొద్దు. ఆయన మేలు చేయని ఉద్దేశించున్నాడు. నువ్వు భయపడొద్దు. ప్రభు వైపు చూడు, సిద్ధపడు, కనిపెట్టు, ప్రభుని అడుగు. దేవుడు మీ జీవితంలో, మీ కుటుంబంలో అత్యధికమైనటువంటి కార్యాల ద్వారా దేవుడు నిన్ను మహిమకరంగా ఆయన కొరకు నిన్ను మార్చుకొనుగాక. ఆమేన్. ఇది మన ప్రశ్న ఏంటంటే, యూదా వారికి మరొక పేరు. యూదా వారికి, యెరూషలేములో ఉన్నటువంటి యూదా వారికి మరొక పేరుంది. ఆ పేరును మీరు యూట్యూబ్ ఛానల్ కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయాల్సిందిగా మనం చేస్తున్నాను. ఈ దినం జన్మదినం జరుపుకున్నటువంటి యానీకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుడు దేని యొక్క వాక్యంలో 103వ కీర్తన 4వ వచనంలో జ్ఞాపకం చేసినట్లుగా, కరుణా కటాక్షం నేను కిరీటం ఇచ్చున్నాను జ్ఞాపకం చేసినట్లుగా, యానీ చూజునకు దేవుడు ఇలాంటి దయాకిరీటాలు ఇంకా అనేకం అనుగ్రహిస్తూ మరి తన కెరీర్ అంతటినీ ఉన్నతంగా దీవిస్తూ మరి దేవుడు మహిమ పొందనగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ పాదాల వందనాలు. దేవా, ఈ ఉదయం శ్రేష్టమైనటువంటి మీ వాక్కుని చేత నాయన మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. మేలు చేయను ఉద్దేశించినటువంటి దేవుడు నా ప్రభా, మేలు చేయటం అనేటువంటిదే మీకు ఇష్టమైనటువంటిది నాయన. దేవా, మా పట్ల మేము ఎలాంటి వారమైనప్పటికీ మా నష్టాన్ని, మా మీద కీడులను, ఉగ్రతను కురిపించినటువంటి దేవుడు, మాకు నిత్యం నాయన మేలు చేయటమే దేవమ్మను ఆశీర్వదించడానికి ఇష్టపడేటువంటి మా దైవమా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ మేళ్లకు నాయన అర్హులుగా, యోగ్యులుగా నా తండ్రి మా బ్రతుకులు, మా కుటుంబాలు, మా బిడ్డల జీవితాలు నాయన మార్చబడలాగు నా తండ్రి. దేవా, మేము ఎలా ఉంటేనని మీ మేళ్లు పొందుకోగలుగుతాము, ఏ విధమైనటువంటి జీవిత శైలి మేము కలిగి ఉండాలనేటువంటిది వాక్యానుసారంగా నా ప్రభువా మేము నేర్చుకోవటానికి దేవ మాతో మీరు మాట్లాడుతూ బలపరచండి. దేవా, మేము ఎవరిని బట్టి, ఏ పరిస్థితిని బట్టి నాయన భయపడుతుంటే నాయన, భయం మాలో గూడు కట్టుకుని ఉంటే నా ప్రభా ఆ భయాన్ని మాలో నుంచి తీసివేయండి. భయం మీద మాకు జయాన్ని మీరు మాకు అనుగ్రహిస్తూ సహాయం చేయండి. దేవా, వ్యక్తిగతంగా కావచ్చు, కుటుంబాల పరంగా, ప్రొఫెషన్ పరంగా, బిడ్డల పరంగా నా ప్రభా ఒకవేళ నా తండ్రి భయాలతోని పీడించబడుతుంటే నా తండ్రి, బాధించబడుతుంటే నజరేయుడైన యేసుక్రీస్తు నామములో వినిపించబడును గాక నా తండ్రి. మీ కార్యం జరిగించండి. ఈ ఉదయం అలసినది రాహను చూస్తున్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డను కూడా మీ చేతులు సమర్పిస్తున్నాను ప్రభా. మీ లేఖనాలు వారి జీవితంలో ఈ సంవత్సరం నాయన మంత్ ఎండింగ్లో నా తండ్రి, దేవా ఈ యొక్క అడ్వెంట్ సీజన్లో నా తండ్రి మీ లేఖనాలు ప్రభా, మీ యొక్క ప్రవచనాలు నాయన ప్రతి బిడ్డ జీవితంలో దేవా నెరవేర్చబడిలాగును సహాయం చేయండి. ఇది నాయన జన్మదినం జరుపుకున్న యానీని బట్టి మీకు వందనాలు, బిడ్డకిచ్చిన దయాకిరీటాన్ని బట్టి వందనాలు ప్రభా. ఇలాంటి జన్మదినాలతో ఇంకా అనేకం జరుపుకోవటానికి మీకు కృప దయచేయండి. తన కెరీర్ను ఉన్నతంగా మీరు ఆస్వాదించండి. వారి తల్లిదండ్రులైన రాజకుమార్ గారి దంపతులు మీరు దీవించండి. వారి కుటుంబాలు మీరు బలపరిచి వారి ప్రతి అవస్థతో మీరు తీర్చమని యేసయ్య అతి పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన విజ్ఞాపనలు అడిగి పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.